Hey, I'm feeling so weak. I have loose motion since 3 days, so I'll not come to the party. ఇంట్లో టాబ్లెట్స్ ఉన్నాయి, పారాసిటమాల్ ఫీవర్కి ఉంది, బిస్కోపాన్ ఉంది టమ్మీ పెయిన్కి, అండ్ దెర్ ఇస్ ఇమోడియం ఆల్సో దట్ ఐఎమ్ యూజింగ్. ఓకే, సో ఐల్ నాట్ కమ్. ఏదైనా డ్రైనేజ్ లీక్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ డ్రైనేజ్ ఎక్కడ లీక్ అవుతుందో ఆ పార్ట్ని సీల్ చేస్తాం, అంతేగాని మొత్తం మ్యాన్ హోల్ని బ్లాక్ చేయం కదా. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా లూజ్ మోషన్స్ అయినప్పుడు ఇంతకుముందు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవే కబోర్డ్లోంచి తీసుకొని మనం వేసేసుకుంటాం. ఇందులో అందరికీ తెలిసిన కామన్ టాబ్లెట్ ఒకటి ఇమోడియం. ఈ ఇమోడియంలో ఉన్న లోపెరమైడ్ ఏం చేస్తుందంటే ఇంటెస్టైనల్ పెరిస్టాల్టిస్ మూమెంట్స్ని తగ్గించి స్లో డౌన్ చేసి స్టూల్ని థిక్ చేయడం వల్ల ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది, డైరియా ఫ్రీక్వెన్సీ. అప్పుడు మనం రిలీఫ్గా ఫీల్ అవుతాం అనమాట. అంతేగాని బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, బాడీలో పాయిజన్, ఫుడ్ పాయిజన్ వల్ల డైరియా అయినప్పుడు, ఈ యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డైరియా అయినప్పుడు మాత్రం ఇమోడియం చాలా రిస్కీ సిచ్యువేషన్లో తీసుకెళ్తుంది. మనం బయటికి పంపించాల్సిందంతా ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఆగిపోవడం వల్ల ఇమోడియంతో లోపలే ఉండిపోయి టాక్సిక్ మెగాకోలన్ అనే రిస్కీ సిచ్యువేషన్కి లీడ్ చేస్తాయి అన్నమాట. అందుకే ఇఫ్ యూ హ్యావ్ ఫీవర్, ఇఫ్ యూ హ్యావ్ abdominal pain or cramps, if you have blood or mucus in your stools, or if the diarrhea is followed with food poisoning or antibiotic associated diarrhea, వీటిలో never take loperamide, that is Imodium, without doctor's prescription. Imodium కొన్ని సిచ్యువేషన్స్లో డాక్టర్ ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ట్రావెలర్స్ డయేరియా, తర్వాత వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే, క్రానిక్ డయేరియా వితౌట్ ఇన్ఫెక్షన్ ఉంటేనే డాక్టర్స్ ఇమోడియంని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో డోంట్ టేక్ విత్ యువర్ ఓన్ థాట్ అండ్ ట్రీట్మెంట్. బీ సేఫ్ అండ్ ఆల్వేస్ టేక్ మెడికల్ అడ్వైస్ బిఫోర్ టేకింగ్ ఎనీ మెడిసిన్, because medicines are never simple. Thank you.